తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో, శని భగవానుడు 8వ స్థానంలోను, కుజుడు 10వ స్థానము, రాహు మేషరాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు పదోన్నతులకు అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితుల యొక్క మద్దతు, సపోర్టు సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటుగా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కానీ ఖర్చులు మాత్రము విపరీతంగా పెరిగే అవకాశము, అనవసరమైన ఖర్చులు, కొన్ని ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని నియంత్రించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించవలసిన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. దీంతో పాటు వివాహ సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంబంధాలు మీ మనసుని కానీ లేదా మీ కుటుంబాన్ని కానీ కలతకు గురి చేసేటట్టుగాను, ఇబ్బందికరమైన వాతావరణం కలిగించేటట్టుగా ఆ వివాహ సంబంధాలు మిమ్మల్ని కలిచి వేసేటట్టుగా కనబడుతోంది. కాబట్టి గతంలో చేసిన ప్రయత్నాలకు ఈ సమయంలో ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. దాన్ని మనసుకు తీసుకొని ఇబ్బంది పడే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాలు ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ స్వామివారికి అంటే సూర్యారాధనకు సంబంధించినటువంటి జపము కానీ పూజ కానీ చేసుకోండి. దీంతో పాటుగా ఎర్రని పుష్పాలను, ఎర్రని పండును స్వామివారికి నివేదన చేసినట్టయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఏవైనా ఆరోగ్యం పరంగా కానీ, పితృదోషాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే శనివారం రోజు నవగ్రహ శనిపీడా స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా మీరు చదవడం కానీ లేదా పారాయణ చెయ్యడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా శుక్రవారం రోజు దంపతులు అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ దంపత్ సమేతంగా అమ్మవారికి కమలాలతో కానీ లేదా తెల్లని పుష్పాలతో కానీ పూజ చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ, రావలసిన ధనం ఆగిపోవడం కానీ, ఇలా ధనపరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. సానుకూలమైన ఫలితాలు పొందేందుకు ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. నమస్తే.